హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఇప్పుడు నేను దోసకాయ ఎండ్రాయిలు కర్రీ చేస్తున్నాను. దీనికి నేను ఇక్కడ ఎండ్రాయిలు తీసుకున్నాను. ఇవి నీట్గా మనం ఒక 3 to 4 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అవి కొంచెం మనం వాటర్లో పెట్టేసి ఉంచితే ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ మనం అలా వాటర్లో ఉంచేస్తే అవి కొంచెం మెత్తపడతాయి. అవి మనం ఇప్పుడు కర్రీలో వేసుకుంటే బాగుంటాయి, డైరెక్ట్గా వేసుకుంటే బాగోవు. అందులోనూ మనకు మట్టి అది కూడా అడుక్కెళ్ళిపోతుంది వాటర్లో ఉంచుకుంటే. ఏంటంటే కొంచెం వాటర్లో అలా ఒక 10 మినిట్స్ ఉంచేసి నేను ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఉంచుకున్నాను. ఇవి వేస్తున్నానండి. ఒకటి నేను మీడియం సైజ్ కాయ తీసుకున్నాను, మరీ పెద్దది బాగా పెద్దది కాదు, మీడియం సైజ్కి నేను ఇవి తీసుకున్నాను. ఎండ్రాయిలు ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దవి ఒక 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక 4 తీసుకున్నాను. నేను ఒక టమాటా తీసుకున్నాను. టమాటా ఇంకోటి కావాలంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒకటే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర మన ఇష్టం, నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ. అలాగే స్పైసెస్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి 2 ఇవి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, నేను కొంచెం కసూరి మేతి తీసుకుంటున్నానండి. ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో మనం ఏంటంటే కొంచెం కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. చికెన్కైనా ఫిష్కైనా, ఫిష్కి వేసుకోకపోయినా చికెన్కి బాగుంటుంది కాంబినేషన్. నేను ఇందులో కూడా ఫిష్ ఎండ్రాయిల్లో కూడా కొంచెం వేస్తున్నాను కసూరి మేతి. ఇంతేనండి, మనకి కర్రీకి ఇవైతే కావాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని మనం ప్రాసెస్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడ. ఇందులో మనం ఒక 3 to 4 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుందండి. కొంచెం నాన్ వెజ్ ఐటెం కదా, కొంచెం ఆయిల్ మనకు పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేద్దాం. ఒక 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఆనియన్. అప్పుడు ఇందులో మనం ఈ ఎండ్రాయిలు కడిగి ఉంచుకున్నాం కదా, ఈ ఎండ్రాయిలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ కొంచెం నానే ఉన్నాయి కాబట్టి మనకి బాగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్ మనకి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేద్దాం. 1 స్పూను పసుపు, అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 2.5 స్పూన్స్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేస్తే మనకి తొందరగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఉంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా ఫ్రై అయితేనే మనకి ఆయిల్లో బాగుంటుంది. ఆ రొయ్య అనేది కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి కొంచెం సిమ్లో పెట్టేసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇది మగ్గిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు అవి వేద్దాం.
మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అయింది, చూద్దామండి. చూసారా మనకి ఆ ఫ్రై అయిపోయింది, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. మనకి ఈ రొయ్య అనేది కూడా చూసారా ఈ కలర్ మారింది, ఇలాగా కొంచెం ఇలా క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే బాగుంటుంది మనకి టేస్ట్. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం, దోసకాయ ముక్కలు. అవి దోసకాయ టమాటా కూడా వేసేస్తున్నాను. టమాటా నేను ఒకటే వేసానండి, కావాలంటే మీరు ఇంకోటి కూడా వేసుకోవచ్చు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టమాటా నేను ఒకటే వేసాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ దీన్ని మనం కొంచెం మూత పెట్టిన తర్వాత ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుందాం, కారం ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాం దీన్ని. మూత పెట్టేస్తున్నాను, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూద్దామండి. మనకి హాఫ్ పైన కుక్ అయిపోయిందండి, చూడండి ముక్క మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది, హాఫ్ కుక్ అయింది ఇది. ఇప్పుడు ఇందులో ఈ మసాలా పొడి అన్నీ వేసేద్దాం. ధనియాలు, జీలకర్ర పొడి, ఈ గరం మసాలా ఉంది కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర అది ఒక 1.5 స్పూన్ ఉంటుంది. గరం మసాలా, హోల్ గరం మసాలా అది 1 స్పూన్ ఉంటుంది. అలాగే కసూరి మెతి కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం ఇలా మనం నలుపుకుని వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. అలాగే కారం వేయలేదు కదా అసలు, కారం కూడా వేసేసుకుని మనం వాటర్ పోసేసుకుంటే అది మిగతాది కూడా మనకి హాఫ్ కుక్ అయింది కాబట్టి హాఫ్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకున్నాం ఇందులో. కారం నేను పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి ఇవి, చప్పగా ఉంటే బాగోవు. ఒక 2 స్పూన్స్ దాకా వేసానండి కారం. మన ఇష్టం, మనం ఎంత తింటామో అంత చూసుకుని వేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేస్తాను నేను, లాస్ట్లో మళ్ళీ వేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం. నేను 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి పోసుకోవాలి వాటర్. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ పోసాను. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం మగ్గనిచ్చేస్తే అది చక్కగా ఉడికిపోతుంది. హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది ఆల్రెడీ ముక్క. ఇంకొంచెం సేపు మనకి ఆ వాటర్ అదంతా కొంచెం లాక్కుని పీల్చి బాగుంటుంది. కారం మసాలా ఇవన్నీ బాగా పడతాయి. మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ ఉంచుదాం, సరిపోతుంది. ఇప్పుడు చూద్దామండి మనకి కుక్ అయిపోయిందో లేదో. కుక్ అయిపోయింది, చూసారా మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, వాటర్ కూడా లాగేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను, కొత్తిమీర వేసేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకే కర్రీ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసేస్తాను నేను. ఓకే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేస్తాను. మనకి కర్రీ రెడీ అయిపోయింది, మనకి టేస్టీగా కర్రీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.